ఇగో గిదేమన్నా ఉన్నదా? ఏమి చిత్రాలు చూస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా, ఈ పాట మీరు ఉంటారు కదా. ఏమి చిత్రాలు చేస్తున్నారయ్యో ఓ రాజకీయ నేతలారా, కాంగ్రెస్ పార్టీగా చూడుర్రి. మంత్రుల కోసం కొత్త మంచాలు, సీఎం పర్యటన చిత్రాలు, 2 గంటల పగటిపూట పర్యటన కోసం కొనుగోలు, వాష్ బేసిన్ నుంచి బెడ్షీట్స్ వరకు మార్చేస్తారు. తీగ లాగిన కొద్ది కదులుతున్న వెమ్లవాడ డొంక, సంచలనం రేపిన నమస్తే తెలంగాణ కథనాలు. ప్లేట్ భోజనం ఎంత? 32,000. నెట్టింట వైరల్ అది. దేవాలయ అధికారుల నుంచి అస్పష్ట వివరణ. వెమ్లవాడలో సీఎం మంత్రుల పర్యటన సందర్భంగా అధికారులు ఆగమేఘాల మీద కొనుగోలు చేసిన కొత్త బెడ్. ఎందుకది? పెళ్ళయిందంటే అత్తగారు పెడతారంటే ఓ పద్ధతి. మరి మా ముఖ్యమంత్రి గారికి ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం అప్పులపాలు అయిపోయింది, ఆగమైపోయింది. ఇక్కడ లంకె బిందెలు అనుకున్నా మట్టి కుండలే ఉన్నాయని చెప్పిన మా ముఖ్యమంత్రి గారికి ఈ బెడ్లన్నీ ఎందుకు పాపం? ఏమయ్యా యనుమల రేవంత్ రెడ్డి, ఏంది ఇదంతా? ప్లేట్ భోజనం 32,000 రూపాయలు పెట్టి తింటావా? 5 రూపాయల భోజనం సరిపోతలేదా? శీర్షిక కథన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్లేట్ భోజనం 32,000. అయితే ఈ వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతున్నాం. ప్లేట్ భోజనానికి 32,000 రూపాయలు ఖర్చు అయినాయి, ఓకే. దాని తర్వాత మీరు సంచలనం రేపే ఇంకొక విషయాన్ని కూడా ఇలా 2 గంటల పర్యటన కోసం మా వాళ్ళు చేస్తున్న చిత్రాలు ఇక చూడుర్రి. కొత్త బెడ్ పరుపు తెచ్చిల్లండి. బిల్లులు దేవాదాయ అధికారులకు అందగా అదే వేగంతో ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి విడిది చేసే గెస్ట్ హౌస్తో పాటు మంత్రులు విడిది చేసే చైర్మన్ అతిథి గృహంలోనూ మంచాల నుంచి సోఫాల వరకు ఆకమేఘాల మీద కొత్తవి కొనుగోలు చేశారు. ఈ కారణంగానే ఖర్చు తడిసి మోపడైనట్లుగా తెలుస్తుంది. ఇది రాజన్న దేవాలయానికి భారంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఇంత ఖర్చు చేసినా ఏ ఒక్కరూ అక్కడ బస చేయలేదు. నిజానికి అక్కడ బస చేస్తున్నట్లు అధికారులకు సమాచారం కూడా ఆలయ అధికారులకు అందలేదు. అయినా ఈ ఫర్నిచర్ ఎందుకు కొనుగోలు చేశారన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్లేట్ భోజనం 32,000కు సంబంధించిన కథనంపై డిపిఆర్ఓ ద్వారా ఆలయ అధికారులకు అస్పష్ట వివరణ ఇచ్చారు. అసలు భోజనాలకు 32 లక్షల ఖర్చు అయిందా లేదా అన్న అంశాన్ని పేర్కోకుండా కథనంలో లేని అంశాలను వివరణ ఇవ్వడంపై మరింత విమర్శలకు వచ్చిండు సారు. ఏమైపోయింది? మంత్రుల కోసం కొత్త మంచాలు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నవంబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెమ్లవాడకు వచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ అతిథి గృహంలో సీఎంతో పాటు మంత్రులు, అధికారులు, ఇతర వీఐపీలకు కూడా ఏర్పాటు చేసిన భోజనానికి ప్లేట్కు 32,000 చొప్పున ఖర్చు పెట్టిన విషయాన్ని నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలంటూ సోషల్ మీడియాలో నెట్టింట డిమాండ్ చేశారు. ఈ కథనంపై బీఆర్ఎస్, బీజేపీ బగ్గుమన్నాయి. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిజానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారి సభ మధ్యాహ్నం ఉన్నది. దానికి ముందుగానే సీఎంతో పాటు మంత్రులు కూడా వెమ్లవాడకు చేరుకున్నారు. రాజన్న దర్శనం చేసుకుని ఆ తర్వాత జరిగిన సభలో పాల్గొని అతిథులు వెళ్ళిపోయారు. అధికారిక షెడ్యూల్లో ఎక్కడా దేవాలయ పరిధిలో బస చేస్తారని పేర్కొనలేదు. కానీ ఒక ఉన్నతాధికారి ఆదేశాల మేరకు హుటిన లక్షలు వెచ్చించి దేవాలయ అధికారులు కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విడిది చేసే ఎన్టీఆర్ గెస్ట్ హౌస్లో వస్తువులు అన్నింటినీ కూడా మార్చారు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి వచ్చిన సమయంలో కొన్ని మార్పులు చేయడం సహజమే. అక్కడ ఇందుకు భిన్నంగా ఏర్పాటు చేస్తారు. సీఎంతో పాటు మంత్రులు కూడా వస్తున్నారని, మంత్రులు విడిది చేస్తే చైర్మన్ అతిథి గృహాలలో మంచాలు, సోఫాలు, పరుపులు, బెడ్షీట్లు, చివరకు చేతులు కడుక్కునే వాష్ బేసిన్లు కూడా మార్పు చేశారు. దీంతో బిల్లులు ప్రస్తుతం తడిచి మోపడైంది. 32 లక్షల భోజన బిల్లులు కాకుండా అదనంగా దేవాదాయ పరిధిలో ఫర్నిచర్ కొనుగోలు, పట్టు వస్త్రాల తదితర వాటికి సుమారు 1.4 కోట్ల రూపాయల ఖర్చు అయినట్లుగా తెలుస్తుంది. రెండూ కలిపి 1.7 కోట్లకు పైగా ఖర్చు అవడంతో రాజన్న దేవాలయంపై మోయలేని భారం పడిందని దేవాలయ సిబ్బంది చెప్తున్నారు. అసలు ప్లేట్ భోజనం 32,000 కథనంపై సోమవారం సాయంత్రం దేవాలయానికి సంబంధించిన కార్యనిర్వాహక అధికారి పేరిట రాజన్న సిరిసిల్ల డిపిఆర్ఓ ద్వారా ఒక ప్రకటన వచ్చింది. దేవస్థాన అభివృద్ధి ప్రాణుల శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి 20న వెమ్లవాడకు వచ్చారని, ఆ సమయంలో భోజనాలు, ఇతర ఏర్పాట్ల గురించి నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ వచ్చిన వార్తలు నిరాధారమని, సత్యదూరమని, దేవాలయం నుంచి ఎటువంటి నిధులు చెల్లింపు చేయలేదని వివరించారు. దేవాలయ నిధులు ధర్మదాయ శాఖ చట్టంలకు లోబడి వినియోగిస్తున్నామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కథనం వేరు, ఈయన ఇచ్చిన వివరణ కూడా వేరు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఎంత దొంగలంటే ఇక చూడుర్రి. అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ 1.4 కోట్లతో ఫర్నిచర్ ఎవరు కొనుగోలు చేయమన్నాడా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పిండా? నాకు అర్థం కాని విషయం.
రేవంత్ రెడ్డి చెప్పిండు అంటున్నా నేను. ఏమైపోయింది ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ? మన హిందూ ధర్మమే కదా, మన హిందువులమే కదా. ఊకే ఓట్ల కోసం అయితే హిందూ ధర్మం, హిందూ బిడ్డలం అన్నా, ఇలా ఏం వారం అన్నా, అన్నా రేపేం వారం అన్నా, అన్నా ఎల్లుండేం వారం అన్నా, అన్నా అవతల ఎల్లుండేం వారం అన్నా, అవతల ఎల్లుండేం వారం అన్న వారాల గురించి లొల్లి పెట్టుకుంటారు కదా. మరి ఇలా రాజన్న నిధులు దుర్వినియోగం అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు వస్తే పూర్తి స్థాయిలో ఇగో బెడ్ ఇక చూర్రి పార్పులు ఎట్లా మార్చిలో బెడ్షీట్ మొత్తం అన్ని కొత్తే. అసలు ముఖ్యమంత్రి అక్కడికి వచ్చేది లేదు, ఆడ ఉండేది లేదు, ఆడ బస చేసేది లేదు. ముఖ్యమంత్రి గారికి తెలిసి చేసిల్లా, ముఖ్యమంత్రి గారికి తెలియక చేసిల్లా, ఏం చేయాలనుకుంటున్నారు వెమ్లవాడకు సంబంధించి? మా బండి సంజయ్ అన్నది వెమ్లవాడనే. మరి మా బండి సంజయ్ అన్న రేపు పొద్దుగాల ఇడి పోయి ఏంది పూర్తి స్థాయిలో ధర్నా చేస్తాడా, రాస్తోరోకో చేస్తాడా, వెయిట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి కదా మా బండి సంజయ్ అన్న. మా బండి సంజయ్ అన్న దీని మీద పోరాటం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని తీగలాగితే డొంకనట్టు ఇదంతా బట్టబయలు చేయాలని మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా అడుగుతాం. టార్గెట్ బండి సంజయ్. ఎందుకంటే తెలంగాణలో 2018 నుండి 2023 వరకు తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాను చేసిన హడావిడి అంతా కాదు. మరి ఇప్పుడు సమస్యలు వచ్చినాయి అంటే పదవి రాగానే సైలెంట్ అయిందా బండి సంజయ్? పదవి రాగానే సైలెంట్ అయినవా బండి సంజయ్ జీ? నువ్వు కేసులే పెడతావు, కుట్రలే చేస్తావు, కుతంత్రాలే చేస్తావు, నీ ఇష్టం. కానీ ఆనాడు చేసిన నీ పోరాట పటిమ ఈరోజు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అవసరం. నేను నీ పోరాటం అవసరం అంటున్నా, మీ యొక్క పోరాటం మాకు అవసరం అంటున్నా. బండి సంజయ్ గారు ఇది పోరాటం చేయాలి దీని మీద. ఎందుకంటే కరీంనగర్ బిడ్డ, అందులో వెమ్లవాడ బిడ్డ కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేయాలి దీని మీద. కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా కూడా తెలంగాణ రాష్ట్రాల ప్రజల సొమ్మును ఇంత దుర్వినియోగం చేస్తూ ఉన్నది కాబట్టి ఇది ప్రజల సొమ్మును ఇగో ఇట్లా ఏంది నిన్న ప్లేట్కేమో 35,000 కాగా ఇలా ఫర్నిచర్ అడ్డగోలుగా 1,70,00,000 పెట్టి ఏమో కొనుగోలు చేసినట్టే విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ బెడ్లేంది, ఈ సోఫాలేంది, ఈ కథ ఏంది, ఈ ఫర్నిచర్ ఏంది, దీని సంగతి ఏందో దేవాలి. బీజేపీ వాళ్ళే తెలవాలి దీన్ని. కాంగ్రెస్ వాళ్ళు ఖర్చు పెట్టిళ్ళు, చేతులు దులుపుకున్నారు, మామా అనిపించుకున్నారు. ఇప్పుడు దీన్ని బట్టబయలు చేయాల్సింది కరీంనగర్ బిడ్డలే. బీఆర్ఎస్ బయట పెట్టింది, దీని అంతమేందో చూడాల్సింది బీజేపీ. ఎందుకంటే గుడుల మీద సోఫా సెట్లు వచ్చినాయి కాబట్టి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏందండి మంచాలేంది, సోఫాలేంది, ఈ కథ ఏంది? 1.4 కోట్లు అంటే 1,40,000తోని 1,40,00,000 దాదాపుగా కొనుగోలు చేసినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. అరే దీనికి 1 కోటికి పైగా పెట్టి ఫర్నిచర్ ఎందుకు తెచ్చినట్టు నాకు అర్థం కాదు అసలు. దీని సంగతి ఏంది? రాజన్న దేవుడితో ఆటలాడుతున్న కాంగ్రెస్ పార్టీ భరతం పట్టాల్సింది కరుడుగచ్చిన హిందూవాదమైన భారతీయ జనతా పార్టీ చేయాలి. ఈ బాధ్యతలను నేను ఏంది అంటే సగర్వంగా కూడా బీజేపీకి అప్పచెప్తున్నా. దీని తాడో పేడో మొత్తం తెలవాలి. మీరు ముఖ్యమంత్రి గారు వస్తే కోట్ల రూపాయలు విలువ చేస్తే ఫర్నిచర్ తెస్తారా? 35,000 రూపాయలు పెట్టి మీల్స్ తింటాడమ్మా ముఖ్యమంత్రి. రాజన్న దేవుడితో ఆటలా? ఇగో నిన్న ఏది చల్మడ లక్ష్మీ నరసింహారావు నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఏంది కొడేళ్ళు అంటాం కదా, అంటే దేవుడు చుట్టూ రాజన్న దేవాలయం చుట్టూ ఆ కొడేళ్లను తిప్పుతాం కదా, తిప్పినాక అక్కడ వదులుతాం కదా, ఆడ పెడతాం కదా, దానికి టికెట్ కూడా ఉంటుంది, 20, 50, 100 అనుకుంటా. వాటిని కలేబరాలకు తరలించిళ్ళు. దాని గురించి కూడా బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు? బీజేపీ సైలెన్స్ వెనుక వైలెన్స్ ఏమన్నా ఉన్నదా? లేకపోతే బీజేపీ సైలెన్స్ వెనుక బ్యాగులు ఏమన్నా ముచ్చినాయా? లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ను కాపాడుతున్నదే భారతీయ జనతా పార్టీయా? మీ అసలు రంగు తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. మీ అసలు గాథ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. ఏంది తెలంగాణలో అయితే కిషన్ రెడ్డి లేకపోతే ఈటల రాజేందర్ ఇద్దరే ఉన్నారా? ఇంకెవ్వరు లేరా? ఎలేటి మహేశ్వర్ రెడ్డి ముగ్గురే ఉన్నారా? మిగతా వాళ్ళు ఏం చేస్తారో తెలంగాణ ప్రాంత బిడ్డలు 10 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిళ్ళు, 8 మంది ఎంపీలను ఇచ్చిళ్ళు. మీరందరూ పోరాటం చేయాలి. ఈ వెమ్లవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న ఈ దౌర్జన్యాల మీద మీరు పోరాటం చేయాలి. ఎందుకంటే హిందూ వాదాన్ని ఎత్తుకున్నారు కాబట్టి. నేను కూడా హిందువును కాబట్టి హిందువుగా నేను అడుగుతున్నా, మా బండి సంజయ్ గారిని అడుగుతున్నా. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు చేసిన పోరాటం అంతా ఇంత కాదు. మరి ఈరోజు ఆ పోరాట పటిమ కూడా చేయాలని మేము అడుగుతున్నాం. అది మీ సొంత జిల్లా కదా, మీ సొంత జిల్లాలో జరిగినప్పుడు మీరు ఎందుకు చేయరు? పక్కనే మా ఈటల రాజేందర్ అన్న కూడా ఉన్నాడు. మరి ఇలా పోతాడో రేపోతాడో చూడాలి. ఈటల రాజేందర్ అన్నను కూడా నేను అడుగుతున్నా.
మీరు కరుడుగచ్చిన తెలంగాణ హిందుత్వవాదులు అని చెప్తారు కదా, కమ్యూనిస్టు వాదమైనప్పటికీ కూడా బీజేపీలో పోతే గంతే. బీజేపీ నేతలందరూ విమ్లవాడ రాజన్న దగ్గర పోయి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన అక్రమాల మీద పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీదనే ఉన్నది. ఇది 100కు 100% ఈ బాధ్యత వాళ్ళదే. ఆ కొడేళ్లను కలేబరాలకు తరలిస్తూ ఉంటే ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడతలేరు? ఏమైపోయింది చెప్పాలి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ.